హైదరాబాదీ వెజ్ దమ్ బిర్యానీ. గరం మసాలా ఎప్పుడు కూడా మనం ఓన్గా ఆడించుకుంటేనే మంచి ఫ్లేవర్ అరోమాటిక్గా వస్తుంది. హలో ఫుడ్ లవర్స్, ఈరోజు నాకు ఇచ్చినంత చాలా హెవీగా ఫుల్గా ఉంది. ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? అందరికి ఇష్టమైన రెసిపీ అండ్ అందరూ ఎక్కువగా సెర్చ్ చేసే రెసిపీ. నాకు కూడా నా ఫ్రెండ్స్ అండ్ నా ఫాలోవర్స్ చాలా మంది అడిగారు, ఎప్పుడు నాన్ వెజ్ అయినా వెజ్లో ఏం చేయరా అని. సో అందుకే హైదరాబాద్లో ఫేమస్ హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ. బట్ నేను చేస్తున్న ఈరోజు వెజ్ దమ్ బిర్యానీ, హైదరాబాదీ వెజ్ దమ్ బిర్యానీ. ఈ రెసిపీ ఫుల్గా చూడండి, చాలా ఎమ్మీగా, డెలిషియస్గా అండ్ సింపుల్ క్విక్గా ఈజీగా నేర్చుకోవచ్చు. సో అయితే మనం ఈరోజు అయితే రెసిపీని అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ మీరందరూ మర్చిపోకుండా విషయం ఇంకొకటి ఉంది, రెసిపీలు అయితే చాలానే చేస్తున్నా, బట్ మీ నుంచి నాకు సపోర్ట్ ఇంకా కావాలి. మన భోజన మందిర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అట్లా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా నేను ఉన్నాను, అక్కడ కూడా ఫాలో చేసి మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. సో గైస్, ముందుగా వెజ్ దమ్ బిర్యానీకి వెజిటేబుల్స్ని బాయిల్ పెట్టుకోవాలి. పూర్తిగా కాకుండా మనం ఒక 70% వరకు బాయిల్ పెట్టుకోవాలి. సో అందుకు వాటర్లో కొంచెం పసుపు అండ్ వెజిటేబుల్స్ అన్నీ కూడా వాటర్లో బాయిల్ పెట్టుకుందాం. ఆలు, కాలీఫ్లవర్, క్యారెట్, బీన్స్ అండ్ గ్రీన్ పీస్. వెజిటేబుల్స్ని మనం పూర్తిగా బాయిల్ చేసుకోకూడదని, ఎందుకంటే బిర్యానీలో కూడా 20 minutes కుక్ అవుతాయి కాబట్టి పూర్తిగా బాయిల్ చేసుకుంటే బాగా మెత్తగా అయిపోయి పేస్ట్ అయిపోతుంది. సో నేనైతే 70% వరకు ఇక్కడ బాయిల్ చేస్తాను. సో గైస్, మనం అయితే ఇప్పుడు దమ్ బిర్యానీకి రైస్ ఎసరు పెట్టుకుంటున్నాం కదా, దాంట్లోకి మసాలాలు ఎంతెంత వేస్తానో మీకు చూపిస్తాను. ఫస్ట్గా 3 బిర్యానీ ఆకులు వేస్తున్నా అండ్ 1 ఇంచు దాల్చిన చెక్క, 4 స్టార్ ఫ్లవర్స్, ఒక 10 లవంగా, 8 ఇలాచి, ఒక 1/2 ఇంచు జావిత్రి, 2 మరాఠీ మొగ్గ చిన్న సైజ్ అయితే 4, పెద్దవి అయితే 2, 1 ఇంచ్ స్టోన్ ఫ్లవర్, ఒక 10 పెప్పర్ కార్న్స్, 1 టేబుల్ స్పూన్ షాహీ జీరా, ఇందులో కొంచెం పుదీనా, కొత్తిమీర, ఒక 5 పచ్చిమిర్చి చిరుకులు, రుచికి సరిపడంత సాల్ట్ యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. హైదరాబాద్ వెజ్ దమ్ బిర్యానీకి బిర్యానీ రైస్ని ఉడికించుకోవడానికి మసాలాలన్నీ ఎసరు పెట్టుకున్నాం. ఈ మసాలా ఫ్లేవర్ అంతా వాటర్లో ఎన్హాన్స్ అవి ఎసర్లకు అక్కేంత వరకు మూత పెట్టుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాం మెయిన్ పార్ట్. హైదరాబాద్ వెజ్ దమ్ బిర్యానీకి కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ బిర్యానీ మసాలా, వెజ్ మసాలా అయితే తయారు చేస్తున్నా. ప్రాపర్గా ఫాలో అయిపోండి మసాలాని. సో ముందుగా మనం బాయిల్ పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఒక బిర్యానీ హండీలో వేస్తున్నా. 1 కప్పు జింజర్ గార్లిక్ పేస్ట్, 200 ml కర్డ్, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, జీరా 1 టేబుల్ స్పూన్, 1.5 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ పసుపు, కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర, రుచికి సరిపడంత సాల్ట్, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నా, 1 నిమ్మకాయ సైజు లెమన్ జ్యూస్, కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుందాం. సో ఇవన్నీ దగ్గరగా మిక్స్ చేసుకుందాం, మసాలా మొత్తం పట్టిద్దాం. కర్డ్ అయితే 1/2 లీటర్ వరకు పడుతుంది. ఇందులో కొంచెం అంటే 1 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. గరం మసాలా ఎప్పుడు కూడా మనం ఓన్గా ఆడించుకుంటేనే మంచి ఫ్లేవర్ అరోమాటిక్గా వస్తుంది. ఇంకా బయట కొన్న మసాలాలు అంత ఫ్లేవర్ఫుల్గా ఉండవు, కొన్ని బ్రాండ్స్ అయితే బాగానే ఉంటాయి. సో ఆప్షన్ ఇది మీది. ఎసర పొగలు కక్కుతుంది కదా, ఈ టైంలో మనం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందామండి రైస్లోకి. వాటర్లో కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నా, ఎందుకంటే రైస్ స్టిక్కీగా ఉండకుండా చాలా లూజ్గా ఉంటుందని. సో ఇప్పుడైతే నేను 1 గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేస్తున్నా. నేనైతే మంచి లాంగ్ గ్రెయిన్ రైస్ వాడుకున్నానండి, 20 mm వరకు లెంత్ ఉంటుంది అది. చూసారు కదండి, రైస్ అయితే 70% వరకు కుక్ అయిపోయింది. ఇప్పుడైతే మనం లేయర్స్ కింద రైస్ని మసాలాపై యాడ్ చేసుకుందాం. సో 70 to 80% వరకు కుక్ అయిన రైస్ని లేయర్స్ కింద దమ్ మసాలా పైన యాడ్ చేసుకుందాం. ముందుగా అయితే ఒక 100 ml గీ అయితే యాడ్ చేసుకుంటున్నాం. 250 ml సాఫ్రాన్ మిల్క్ కూడా యాడ్ చేస్తున్నా. కొంచెం కెవడా వాటర్, అట్లనే కొంచెం రోజ్ వాటర్, మై ఫేవరెట్ ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ డ్రైడ్ రోజ్ పెటల్స్
యాజ్ యూజువల్ దమ్ బిర్యానీకి ఎప్పుడూ ఉండాల్సింది అండ్ మింట్ అండ్ కొరియండర్. ఇవి లేకుండా ఏ దమ్ బిర్యానీ కూడా ఫినిష్ అవ్వదు. సో కొంచెం పైనుంచి నేను లైట్గా స్ప్రింకిల్ చేస్తాను గరం మసాలాని. సో దమ్ బిర్యానీకి మనం దమ్ పెట్టడం అయితే స్టార్ట్ చేసేద్దాం. నేనైతే సిల్వర్ ఫాయిల్ తోటి క్లోజ్ చేస్తున్నాను అండి. మీరు మైదా పిండి పెట్టుకోవచ్చు, క్లాత్ పెట్టుకోవచ్చు, లేదంటే బనానా లీఫ్ కూడా పెట్టుకోవచ్చు. సో మనమైతే వెజ్ దమ్ బిర్యానీని దమ్ పెట్టేస్తాం. హై ఫ్లేమ్లో 6 మినిట్స్, లో ఫ్లేమ్లో 8 మినిట్స్ పెట్టేసి ఒక 15 మినిట్స్ తర్వాత మనం దమ్ ఓపెన్ చేస్తే మంచి హైదరాబాద్ వెజ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. సో గాయస్, హైదరాబాదీ వెజ్ దమ్ బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఏం స్మెల్ వస్తుందండి. ఆ అరోమాకి నాకు ఎంతో ఆకలి వేసేస్తుంది, ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పేసి. సో హైదరాబాదీ వెజ్ దమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా చాలా ఈజీగా కూడా రెసిపీ అయితే మీకు చూపెట్టేస్తాను. టెక్స్చర్ చూసారు, చాలా బాగుంది. ఈ వెజ్ దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీకి ఏమాత్రం తీసిపోలేదండి. ఆ వెజ్జెస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి, ఆ స్పైస్ లెవెల్స్ కూడా పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఉన్నాయి. పర్ఫెక్ట్ హైదరాబాద్ వెజ్ దమ్ బిర్యానీ రెసిపీ చాలా ఈజీగా నేర్చుకున్నారనుకుంటున్నా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అట్లాగే మా భోజన మందిర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు సైనింగ్ ఆఫ్.